హాయ్ అందరికీ నమస్తే. నా పేరు శ్రావణ్ రెడ్డి. సో ఈరోజు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అరగొండ వచ్చి మాకు 1:30 గంటలో వెళ్ళిపోవచ్చు అనమాట. అపోలో హాస్పిటల్స్ వాళ్ళ ఫస్ట్ టెలిమెడిసిన్ సర్వీసెస్ని ఇక్కడే స్టార్ట్ చేశారనమాట 2000లో. అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సి రెడ్డి వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా ఈ అరగొండ అనమాట. మొత్తానికి మనము గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు. సో గుడి లోపల అయితే మనకి ఫొటోస్ కానీ అలాగే వీడియోస్ అలో ఉండదు. దానివల్ల నేను గుడి బయట మాత్రమే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నా. సో ఇక్కడ భక్తులు బాటల్స్లో కోనేరులో నీళ్ళని పట్టుకొని వెళ్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళకి సర్వరోగాలని నయం చేసే శక్తి ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు. ఇది సైన్స్ పరంగా కూడా ప్రూవ్ అయింది అనమాట. ఈ కోనేరుకి సంజీవని పుష్కరణి అని చెప్పారు. కోనేరు లోపల వనమూలికలు ఉండడం వల్ల ఆ నీళ్ళకి ఆ శక్తి వచ్చిందని చెప్పి చెప్తుంటారు అనమాట. ఈ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనకి. అంటే నాకెందుకో ఈ గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ బాగుంటుంది అనమాట. మనకి కొంచెం మైండ్కి ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ రిలాక్స్నెస్ ఉంటుంది. సో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఇది నాకు. అంటే ఆంజనేయ స్వామి గుడికి రావడం. సో ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయింది ఏమంటే, మీరు ఎవరైనా సరే ఇప్పుడు తిరుపతి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే, చాలామంది కాణిపాకం కూడా వస్తుంటారు. సో కాణిపాకంకి దగ్గరలోనే ఉంటుంది అనమాట అరగొండ అని చెప్పి. ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు మీకు కాణిపాకం నుంచి మీకు ఒక హాఫ్ అన్ అవర్, అంటే హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది, 20 minutes పడుతుంది. సో వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను కాణిపాకంకి వచ్చేసాను అరగొండ నుంచి. సో మాకేమంటే కాణిపాకం మీద అరగొండకి వెళ్తా కానీ, అదే ఫస్ట్ అరగొండకి వెళ్ళేసి అటు నుంచి కాణిపాకంకి వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇంకా టైం అంటే 9:45కి బయలుదేరాను ఇంటికాడ. ఇప్పుడు వచ్చి 1:59 టైం. సో గుడిలోకి వెళ్ళేసి గుడి నుంచి ఇంకా కాణిపాకం దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చేస్తాను. టైం వచ్చి ఇప్పుడు 2 అయింది కరెక్ట్గా. సో రకంగా అయిపోతే హాఫ్ అన్ అవర్లోనే మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మేము మళ్ళీ కొంచెంసేపు 5 minutes కూర్చొని వచ్చేసాం అనమాట. సో అంతే, దర్శనం కూడా పెద్ద టైం ఏం పట్టదు. అంటే అప్పుడప్పుడు ఇంకా ఏమంటారు దాన్ని, సీజన్ టైమ్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా, ఆ టైంలో తప్ప మనకి పెద్దగా బ్రహ్మోత్సవాల టైం ఉంటుంది తిరుమలలో. ఆ టైంలో తప్ప మనకి పెద్ద టైం కూడా పట్టదు అనమాట. సో ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మా వాళ్ళు వచ్చేస్తే కానీ ఇటు నుంచి బయలుదేరేస్తాను. సో ఓకే, మనం ఇంటికి వెళ్ళి నాకు తెలిసి ఇంటికి కూడా నేను ఒక అంటే బయట తినేసి ఒక 1 అంటే ఇప్పుడు 2 అయింది కాబట్టి 3 అంతేలే, తినే ముందుకే 2:30 అయిపోద్ది కాబట్టి మేము అంటే 3:30 లోపల ఇంటికి చేరుకునేస్తాం అనమాట. అది నేను చెప్పడం ఏమంటే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు కాణిపాకం వచ్చితే మాత్రం కంపల్సరీ అరగొండ విజిట్ చేయడానికి ట్రై చేయండి.